బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతుంది. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ సింధు అని నామకరణం చేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా 110 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. 110 మంది భారతీయ విద్యార్థులను తొలి దశలో భాగంగా కేంద్రం స్వదేశానికి తీసుకువచ్చింది. బుధవారం అర్మేనియా రాజధాని యెరెవాన్ నుంచి విద్యార్థులంతా ప్రత్యేక విమానాల్లో బయలుదేరింది. తెల్లవారుజామున వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్కు తిరిగి వచ్చిన వారిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. స్వదేశానికి తిరిగి రావడంపై విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత విదేశాంగ శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేశంలో ఉన్న మిగిలిన భారతీయులను కూడా త్వరలోనే తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత ఎంబసీ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలని కోరింది. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారతీయులకు సూచించింది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని కూడా కోరింది. Everybody, I am Lalita from the New Indian Express along with my colleague Praveen Negi. We are here at Terminal 3 of Delhi's Indira Gandhi International Airport. We are here today because the Indian government had yesterday announced the launch of Operation Sindhu to evacuate Indian nationals from Iran in light of the ongoing heightened tensions between Israel and Iran. The first evacuation flight is set to arrive anytime shortly. This flight is carrying 110 Indian students from the Urmia Institute of Medical Sciences in northern Iran. A majority of them are from Kashmir. The students were taken to Armenia yesterday with the help of the missions of the External Affairs Ministry in घर माँ बाप से मिलने जा रहे थे. दुख भी है कि पढ़ाई छोटी पड़ रही है. 4th ईयर था तो मतलब उम्मीद थी कि पूरा करके ही वापस लौटेंगे, लेकिन अचानक से वापस आना पड़ा. उस बात की दुखी है लेकिन खुश है कि अपने माँ बाप से मिलेंगे, क्योंकि जो माहौल वहाँ देखा था उस हिसाब से लगा नहीं था कि ऐसे घर कभी जा पाएंगे, घर वालों से मिल पाएंगे. Very, very thankful to the Indian government, whatever they did. Like it was so smooth for us. मतलब कोई परेशानी नहीं अभी तक. जस्ट कि अभी हमें थोड़ी सी परेशानी सफर करनी पड़ रही है, क्योंकि इनने हमारे लिए जो कश्मीर के बच्चे हैं खासकर उनके लिए बसेस अरेंज की है. और अभी जो कि हम 3 दिन से हर एक कंट्री से दूसरी कंट्री से तीसरी कंट्री हम नहीं है इस तैयार कि हम बसेस में जाए. और बसेस की हालत इतनी अच्छी अभी है अभी नहीं. अभी हम बस अपने चीफ मिनिस्टर साहब से यही रिक्वेस्ट करेंगे कि हमारे लिए थोड़ी सी सहूलियत करें, ताकि हम भी अपने पेरेंट्स से जल्द मिल सके. हमारे माँ बाप भी परेशान है हमारे साथ साथ. बस यही है. Everybody, I am Lalita from the New Indian Express along with my colleague Praveen Negi. We are here at Terminal 3 of Delhi's Indira Gandhi International. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజుకి తీవ్రమైపోతుంది. అయితే ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఇందాక మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా ఒక విజువల్ని చూసాం, ఒక బైట్ని చూసాం. అక్కడ ఒక స్టూడెంట్ 4th ఇయర్ చదువుతూ ఉంది. కొంచెం బాధగానే ఉంది చదువుని మధ్యలో ఆపేసి వస్తున్నందుకు, కానీ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నందుకు మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే అక్కడ చీఫ్ మినిస్టర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, ఎందుకంటే మమ్మల్ని ఇంత సురక్షితంగా తరలిస్తున్నారు. కానీ మేము కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. గత 3-4 రోజులుగా కూడా అక్కడ మేము కొంచెం కంట్రీస్ మారుతూ రావడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. దీన్ని కొంచెం తొందరగా మా పేరెంట్స్ దగ్గర మమ్మల్ని చేర్చితే మేము ఇంకా ఆనందిస్తాం. ఇంకా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా త్వరగా మన భారతదేశానికి తరలించారని వారు కోరుతూ ఉన్నారు. అయితే దీనికి ఈ ఆపరేషన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధు అనే నామకరణం అయితే చేసింది ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా 110 మంది విద్యార్థులు స్వదేశానికి అయితే చేరుకున్నారు. 110 మంది భారతీయ విద్యార్థులను తొలి దశలో భాగంగా కేంద్రం స్వదేశానికి తీసుకువచ్చింది. బుధవారం అర్మేనియా రాజధాని యెరెవాన్ నుంచి విద్యార్థులంతా ప్రత్యేక విమానాల్లో బయలుదేరింది. అయితే తెల్లవారుజామున వీళ్లంతా కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్కు తిరిగి వచ్చిన వారిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. అయితే స్వదేశానికి తిరిగి రావడంపై విద్యార్థులంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత విదేశాంగ శాఖకు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆ దేశంలో ఉన్న మిగిలిన భారతీయులు ఇప్పుడు ఎవరైతే వచ్చిన వాళ్ళు కాకుండా
మిగిలిన వారు ఉన్నారు, వాళ్ళను కూడా త్వరగా మన భారతదేశానికి తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి వాళ్ళు కోరడం జరిగింది. ఇజ్రాయెల్ దాడులతో టెహరాన్ నగరం అయితే ఇప్పుడు దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఈ సిచ్యువేషన్స్ అని మనం చూస్తున్నాం. రోజు రోజుకి ఈ సిచ్యువేషన్స్ అయితే తీవ్రతరం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారత ఎంబసీ ఇప్పటికే ఒక అడ్వైజరీ అయితే జారీ చేయడం జరిగింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలనైతే కోరింది. టెహరాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారతీయులకు సూచించింది. ఇప్పటి వరకు భారత ఎంబసీ సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని కోరింది.